శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తారకాసుర విజయం. సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. ధ్వజమును ధనువును లేకుండా పారిపోవుచున్న నారాయణదేవుని చూసి ఇంద్రుడు రణమున దేవతలోడిరని గ్రహించెను. దైత్యులు ముదితులయుండుట చూసి అతనికి ఏం చేయుటకు తోచలేదు. పాకాసురు నడిచిన వాడకు సురేంద్రుడు నారాయణ కడ వచ్చి మిగుల ప్రోత్సాహకం మధురము అగు వచనం ఇట్లు పలికెను. దేవా, దుష్టమానుసులకు ఈ దానవులతో ఆడుకున్నద వేళ దుర్జనులు తెలుసుకున్న లోపం కలవానికి కార్యాచరణం ఎక్కడిది? అట్టివాడు ఏమీ చేయజాలడు. శక్తుడకు వాడు నీచును ఉపేక్షిస్తే వాడది తన బలమే అనుకొనను. కావున మతిమంతుడకు వాడు పట్టుబడిన నీచును విడవరాదు. తమకు అగ్రేసరులకు వారి సహాయ సంపత్తి చేతనే వీరులు జయమందుదురందువా ప్రభు. మీరు హిరణ్యాక్షను వధించినప్పుడు మీకెవరు సహాయులుగా ఉండరి? హిరణ్యకశపుడును వీర్యవంతుడును మదం చే పొగరెక్కి చెలరేగిన వాడు కదా. ఆ భయంకరాకాడును నీ దగ్గరికే రాగానే ఏమీ లేకుండా రూపుమాసిపోయాను కదా. దేవశత్రువులయ్యి నీకు ప్రతిబలులుగా నిలిచిన దైత్యేంద్రుడెల్లరను నీ దగ్గరకు రాగానే మంటలను చేరవచ్చిన మిడతల వలె అయిరి కదా. హరి, యుద్ధంన అసురులకు దైత్యులకు నీవే నాశకరుడవు. ఇప్పుడును నీవట్లే వారికి అంతకుడవై దేవతలకు ఆశ్రయమగము. ఇంద్రుడు ఇట్లు ప్రబోధించగా మహాభుజుడును సర్వభూతములకు ఆశ్రయుడు హరిబలమున తేజమున శక్తి సమృద్ధి అందును మిగుల వృద్ధి పొందను. అంతటా అధోక్షజుడు హరి ఆ కాలమునకు తగిన వాక్యం ఇట్లా ఇంద్రునితో పలికెను. దైత్యేంద్రులను ఆయో వధోపాయములతోనే కాని మరి ఒక విధంగా చంపుటకు మనకు సఖ్యం కాదు. తారకుడు 7 దినముల శిశువు చేతిలో తప్ప జయింపు అలవి కాదు. ఒకడు స్త్రీ చేతిలో చావవలసిన వాడు ఇంకొకడు కుమారి చేతిలో చావవలెను. ఒకడు స్త్రీ చేతిలో చావవలసిన వాడు ఇంకొకడు కుమార్ చేతిలో చావవలను. భయంకర విక్రముడకు జంభ దానవుడు మాత్రం చంపసాధ్యుడు. ఆ దానవుడు కూడా నీ చేతిలో తప్ప చచ్చువాడు కాదు. కావున లోకహరుడకు జంబుని నీవు దివ్య ధైర్యం అవలంబించి చంపుము. నా రక్షణలో నీవు జగత్కంటకుడగు జంభదానవుని నిర్మూలించము. వైకుంఠుడు పలికిన ఈ మాట విని దేవశత్రుహంతయకు సహస్రాక్షుడు ఇంద్రుడు దేవతలనందరినీ సైన్యరచన చేయుడని ఆజ్ఞాపించను. సర్వలోకములందలి తపోవీర్యములకు సారరూపులకు ఏకాదశ రుద్రులను ఇంద్రుడు ఆగ్రేసరులను సేనాపతులుగా చేసెను. వారందరూ సర్పములు పడగలు భుజకీర్తులుగా బిగించి కట్టుకున్నారు. వారు బలవంతులు, నీలకంఠులు, చంద్రరేఖా సమూహంతో అలంకృతములకు పెద్ద కేశపాసములు గలవారు, శూలములు కాంతుల జ్వాలలతో పోయబడిన దేహములు గలవారు, భుజమండలాలతో భయంకరులు, పచ్చని ఎత్తనైన జటాజూటములు కలవారు, సింహ చర్మములు శరీరములందు చుట్టుకున్నవారు, మహాసురులు తరిమినవారు, కపాలి, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, అజేసుడు, శాసనుడు, శాస, శంభుడు, చండుడు, కుసుడు అని వారి నామములు. అనంత బలుల ప్రభావశాలురగు ఈ ఏకాదశ రుద్రులు దేవసేనాగ్ర భాగాన్ని పాలించుచు దానవులను చీల్చి చెండాడుచు దేవతలకు తృప్తి కలిగిస్తూ మేఘాల వలె గర్జించుచుండరి. హిమాచలం వంటిది గొప్పది, బంగారు తామరల మాలలతో అలంకృతము, కథలు చామరములు కలది, బంగారు దండములతో రత్నరాశులతో అలంకృతము, 4 దంతములు కలది, మత్తతతో నిలిచినది, మహామదజలం స్రవించినది. కామరూపధారియగు ఐరావత గజంపై దేవేంద్రుడు హిమాలయ శృంగమందు తేజోవంతుడగు రవివలే కూర్చుండెను. అమిత విక్రముడగు వాయుదేవత ఇంద్రుని ఎడమవైపు తన జ్వాలలతో దిగ్ముఖములను నింపుచు అగ్ని కుడివైపు కాపాడుచుండరి. ఇంద్రుని అతని సేనను వెనుక నుండి శ్రీ మహావిష్ణువు రక్ష చేయుచుండెను. ఆదిత్యులు, వసువులు, విశ్వదేవులు, మరుతులు, అశ్వినులు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, నాగులు అలంకరించుకొని శస్త్రములనే ధనముగా ఉంచుకొని బంగారు సొమ్ములు దాల్చి కోటి కోటి ఒక్కొక్క బృందంగా తమ తమ బిరుదులు దాల్చి ఉండిరి. తమ ముందు నిలిచి స్తోత్ర పాఠకులు తమ కీర్తనలు వినిపించుచుండ ఇంద్రుడితో కూడి ఈ దేవజాతుల వారెల్లరూ దర్భవంతులై దైత్యవధకై ముందుకు వచ్చిరి. దేవతా సమూహం రక్షించుచుండ ఏనుగుల రథముల గుర్రముల ధ్వనులతో కూడి ఎల్ల సమయములందును ధ్వజ వస్త్ర కోటులతో అలంకృతమై ఒప్పో ఆ ఇంద్రసేన దైత్యుల శోకం అధికం చేసెను. వచ్చుచున్న ఆ దేవసేనను చూసి గజాసురుడు గజరూపుడు ఒక మహామేఘాలతో కూడిన మహాసముద్రం వలె భయంకరుడు పరశు ఆయుధంగా ధరించిన వాడు విశాల దంతములతో వికటుడు అయి దేవతలను పాదములతో నలచెను, చేతులతో విసరను, గండ్రగొడ్డలతో తెగగొట్టెను. ఆ రౌద్ర విక్రముడిట్లో తన సేనను పడగొట్టుచుండ వేరువేరు విధములకు శస్త్రాస్త్రాలతో సన్నద్ధులై యక్ష గంధర్వ కిన్నరులందరూ కూడి పాసములను, పరుశువులను, భుసుండులను, కుంతములను, తీక్ష్ణములకు ప్రాసములను, అతి దుస్సహములకు
ముద్గరములను ప్రయోగించిరి. ఆ దైత్యుడు వాటినన్నింటినీ గజరాజు కమలముల వలె మృంగెను. కోపంతో తన దీర్ఘభుజమును చరిచిన చప్పుడుతోనే దేవతలను పడగొట్టుచు ఆ గజదైత్యుడు తేరి చూడనైన అలవి కాక సంచరించెను. వాడు వచ్చిపడిన దేవతా బృందం నందెల్ల హాహాకారం రేగుచుండెను. తమ సేన అన్ని దిక్కులకు పారిపోవుచుండట చూసి అహంకారంతో రేగిన జ్వాలలతో వెలుగుచు రుద్రులు పరస్పరం ఇట్లు పలికిరి. ఏమయ్యా, ఈ దైత్యేంద్రుని పట్టుకొనుడు, ఈ మహాసూరుని చీల్చుడు, పదును పెట్టిన నిశిత శూలములతో వీరిని మర్మములందు విరగొట్టుడు. ఈ వాక్యాలు విని కపాలి అని రుద్రుడు వాడిమను కలిగిన శూలమును చక్కగా తొడిచి ఎడమ చేతితో పట్టుకొనను. చక్రం వలె కనుబొమ్మలు ముడివేసి దృఢమగు పిడికిటి పట్టుతో నిర్మలమగు శూలం పట్టుకుని గజదానవుని కుంభదేశమున కొట్టెను. తర్వాత దశరుద్రులు కూడా నిర్మలమగు ఉక్కు మనుల గల శూలములతో పర్వతం వంటి దృఢ శరీరం గల ఆ దైత్యని కొట్టిరి. నీలమగ శూలపు మనులతో పొడవబడుచు ఆ రంధ్రాల నుండి రక్తం కారుచున్న నల్లని దేహకాంతి గల ఆ గజాసురుడు బాగుగా విచ్చిన నల్ల కలువలతోనూ ఎర్ర కలువలతోనూ తెల్లని దేహఛాయ కల హంసలతోనూ అన్ని వైపులా నిండిన శరద్రతోనందులు నిర్మల సరస్సు వలె ప్రకాశించెను. గజాసురుడు బాధ నందుచో చిగురాకుల వంటి తన చెవులు కదలుచుండ తన దంతాలతో రుద్రుని నాభిని చీల్చెను. గజదైత్యుడు ఇద్దరు రుద్రులతో యుద్ధమున చిక్కి ఉండట చూసి మిగిలిన నవరుద్రులను వాని శరీరమును వివిధ శస్త్రాలతో చిక్కిరి. చచ్చిన మహిషం దగ్గరున్న నక్కల వలె వాని కడవారు ఆ బలశాలు రణ నిర్భయులయ్యి ఉండరి. అంతటా ఆ అసురపొంగవుడు కపాలిని భీముని విడిచి నవరుద్రుల మీదకి పరిగెత్తెను. వారిని కాలి తాపులతో దంతములతో చేతులతో వాడు మర్దించెను. తుమ్ముల యుద్ధంలో వాడు శ్రమనందగా కపాలి రుద్రుడు వాడిని చేయి పట్టుకుని వాడిని మహావేగాన తిప్పెను. దానిచే వాడు శ్రమాతురుడై కొన ఊపిరితో ఉండి యుద్ధోత్సవపు పూనికను విడిచివేశను. కపాలి రుద్రుడు వాడు పడుచుండగానే సర్వాంగముల నుండి రక్తం కారుచుండ వాని చర్మమును భయంకరంగా ఒలిచి దాన్ని వస్త్రంగా చేసుకొనెను. వాడు మరణించుట చూసి మహాబలులకు దానవులెల్లా వేలకొలదిగా భయపడిరి, పారిపోయిరి. దేవతల కొట్టిరి, వారి మీదకు వచ్చి పడిరి. రక్తసిక్తమైన గజచర్మ వస్త్రం ధరించిన ఆ కపాలి రుద్రుని చూసిన దానవులకు అన్ని దిక్కులందును భూమి మీదను వారికి ఆ భయంకర రుద్రుడే కనబడుచుండెను. ఇట్లు మహాబలుడకు దైత్యుడు మరణించగా ప్రళయమేఘం వలె మ్రోగు దుర్ధద దుందువి మ్రోగించుచు నిమియను దానవుడు ఏనుగు నెక్కి అటక వచ్చిపడి దేవసైన్యాన్ని కలవరపెట్టెను. వాని గజం పోయిన దిక్కునెల్లా దేవతలు భయార్తులై తెలివి తప్పి తమ వాహనాలతో కూడా ఆ చోటు విడిచి పారిపోవచుండరి. దాని మదపు వాసన తగలగానే దేవగజములు చెల్లాచెదరగుచుండెను. దేవసేన పారిపోవచుండెను. ఇంద్రుడు మాత్రం నారాయణునితో దిక్పాలకులతో కూడి రణమున నిలిచెను. నిమ్మి వాహన గజము తన కడకు రాగానే ఇంద్రుని ఐరావతం భయపడుచు భయంకరంగా ఘీంకరిస్తూ ఎంత నిలిపినా యుద్ధరంగాన నిలవక పారిపోసాగెను. పారిపోతున్న దాని మీదనే ఎదురు తిప్పిన ముఖంతో ఉండి ఇంద్రుడు దైత్యంతో యుద్ధం చేసెను. అతడు చక్రంతో నిమ్మి వక్షాన కొట్టెను. గదతో వాని గజాన్ని గట్టిగా కొట్టెను. కాని వాడిది లెక్క పెట్టక నిశ్చల పౌరుషుడై ముద్గరంతో ఐరావతపు కటిదేశమును కొట్టెను. ఆ దెబ్బతిని అది వెనకకాలు ముడిచి కొండవలే క్రింద పడెను. అది నిమ్మి గజం చూసి భయపడుచు త్వరగా లేచి అటు నుండి పారిపోయెను. అంతలో ఇసుక ధూళితో నిండిన భయంకర వాయువు వీచెను. దానికి ఎదురు నిలిచిన నిమ్మి గజము రక్తం కారుచు గొప్ప గైరిక ధాతువుల మడుగుతో ఉన్న పర్వతం వలె ప్రకాశించెను. అంతలో కుబేరుడు బరువైన గద ఎత్తి దైత్యేంద్రుని వైపు విసరగా అది నిమ్మి గజపు తలపై పడెను. ఆ దెబ్బతో ఆ ఏనుగు మూర్ఛనందెను. దంతములతో భూమి చీరుచుండ అది కొండవలే నేలపై పడెను. దానితో దేవసేనలో సింహనాదములను ఏనుగుల ఘీంకారములు అధికమయ్యను. ధానుష్కుల అల్లెత్రాళ్ల టంకారములను గుర్రముల సకిలింతలను వ్యాపించెను. నిమ్మి గజం చావగా నిమిదైత్యుడు పారిపోగా దేవతలు చేయి సింహనాదం విని జంభుడు నీయిపోసిన అగ్నివలే మహాకోపంతో మండిపడెను. వాడు కోపరక్త నేత్రుడై ధనువున బాణం సంధించి దేవతలనెల్లరును నెల్లుడు తన సారథిని ప్రేరిస్తూ వేగమున పోవుచున్న అతని రథకాంతి ఉదయపర్వతాన ఉదయిస్తున్న సహస్రాదిత్య కాంతి వలె ఉండెను. పతాకములతో చిరుగంటల గుంపులతో శ్వేతఛత్రంతో రథంతో వాడు దేవసేనుల హృదయాలను నలుగగొట్టుచుండెను. ఇట్లు వచ్చుచున్న జంబుని చూసి ఇంద్రుడు దృఢమగు ధనువును తైలంతో శుద్ధి చేసిన మునగలిగి సూటికి ఆ పోవు అర్ధచంద్ర బాణాన్ని తీసుకుని దానితో దైత్యుని ధనుసును శరమును ఖండించెను. వాడు వెంటనే అది వదిలి శరముల వెదజల్లు మరియొక ధనువును తైలధౌతములై సూటిగా పోవు సర్పాకృతి శరములను తీసుకుని వాడితో 10 ఇంద్రుని మోకాలను, 2 హృదయాన్ని, 2 భుజమూలాలను కొట్టెను. ఇంద్రుడును దానవేంద్రునిపై బాణములు
గమ్మి వదలగా వాడవి తన దగ్గరకు వచ్చే లోపలనే అగ్నిజ్వాలల వంటి బాణాలతో 10 ముక్కలుగా ఖండించెను. ఇంద్రుడు ఆ దానవేశ్వరుని వర్షాకాలాన్ని తాను మేఘాలతో ఆకాశాన్ని కప్పునట్లు చేశాను. ఆ దానవుడును దుర్నివారములకు మేఘములను వాయువు దిన్ముఖములకు ఎగరగొట్టినట్టు తన వాడి ఎమ్ములతో ఇంద్రుని ఆ బాణములను చెదరగొట్టెను. ఇంద్రుడును తన క్రోధాన్ని ఎక్కువసేపు నిగ్రహించుకోలేక దానవేంద్రునిపై గంధర్వాస్త్రం మహాద్భుతమగు దాన్ని ప్రయోగించెను. అంత దాని తేజస్సుతే అంతరిక్షం వ్యాప్తమయ్యను. గంధర్వులు కిన్నరులు అద్భుతాకారములు గల నానా ప్రాకార తోరణములు నిర్మించి వారి నుండి ప్రయత్నంచే అస్త్రవృష్టి కురియుచుండ దానితో దానవ మహాసేన దెబ్బతినుచు అప్రమేయ పరాక్రముడకు జంభుని చరణుజొచ్చెను. వాడు తానును ఇంద్రుడి అస్త్రాల వలనే పీడచే వ్యాకులుడయ్యను. సాధుజనుల ప్రవర్తనమును స్మరించి భయపడిన వారిని రక్షింపబూనెను. ఆ దైత్యుడు మౌసలాస్త్రమును విడవగా జగత్తంతయు అంతటను ముసలములతో నిండెను. అవి ఒకే విధంగా తమ పని చేయిచూ ఎదిరింప అనగింపదారారివై ఉండను. గంధర్వాస్త్రంతో నిర్మించబడిన గంధర్వ నగరములో నగరాకార మేఘాధికం ఈ ముసలములతో లయమందెను. జంభుడును మరియొక గంధర్వాస్త్రం సంధించి పరసేనులపై ప్రయోగించి ఒక్కొక్క దెబ్బతో 100 కొలదిగా గజములను అశ్వములను ఈ దేవతలలోని మహారథులను శీఘ్రమే నశింపచేయసాగెను. అంత సురాధిపుడు ఇంద్రుడు త్వాష్ట్రాస్త్రం ప్రయోగించెను. అతడు సంధించుచుండగానే అగ్నిజ్వాలలు చెలరేగెను. దాని నుండి ఇంద్రుడు యంత్రమయులకు ఎదిరించనలవి కాని దివ్యాయుధాలను కూడా వదలను. ఆ యంత్రములతో అంతరిక్షాన పందిరి నిర్మించబడెను. దానితో మౌసలాస్త్రం శమించెను. జంభుడి యంత్ర సముదాయాన్ని లోపింపచేయి శైలాస్త్రం ప్రయోగించి దాని నుండి మహాప్రమాణం గల రాళ్లవాన ప్రవర్తిల్లను. అది యంత్రములను నూవు గింజలంతగా చేసి శత్రువుల తలపై పడెను. ఆ వేగంతో భూమి కూడా బద్దలయ్యను. సహస్రాక్షుడకు పురంధరుడంతటా వజ్రాస్త్రం ప్రయోగించి శైలాస్త్రపు రాలవాన అన్ని వైపులకు శిథిలమయ్యను. అది చూసి శైలం వంటి వాడకు జంభుడు త్వరితంగా మహాపరాక్రమంతో ఐషీకాస్త్రం ప్రయోగించి ఇంద్రునికి ప్రియమకు వజ్రాస్త్రం శమింపచేసెను. దుర్ధరమకు ఐషీకాస్త్రం వాడు సంధించుచుండగానే దేవసేనుల రథములతో గజములతో కూడా మండిపోయెను. ఐషీకాస్త్ర తేజంతో తమ సేన మండుచుండ సురసత్తముడు పాకాసురుని శాసించిన వాడు బలాసురుని చంపినవాడు అగు ఇంద్రుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా ఐషీకాస్త్రం అణిగిపోయెను. ఆగ్నేయాస్త్ర విజృంభణంతో జంభుని శరీరం కాలిపోయెను. వాని రథమును సారథియు కాలెను. తన అస్త్రమేట్ల ప్రతిహతం కాగా బుద్ధిస్ఫూర్తి గల ఆ దైత్యేంద్రుడు అగ్నిజ్వాలను అణచగల వారణాస్త్రాలు ప్రయోగించెను. అంతట క్షణంలో ఆకాశం మేఘములతోనూ తలతులా మెరే మెరుపుతీగలతోనూ ఆకులమయ్యను. గంభీరమొక మధ్యలో మోతలతో దిక్కులంతటా నిండిపోయి ఆకాశం నుండి 10 ఏనుగు తొండపు లావు జలధారలతో భూమి అంతయు దిక్కులన్నీ నిండిపోయెను. ఆగ్నేయాస్త్రం శమించుట చూసి ఇంద్రుడు మేఘ సముదాయాన్ని నశింపచేయగల వాయవ్యాస్త్రం ప్రయోగించెను. వాయవ్యాస్త్రంతో మేఘమండలం చెదిరిపోగా ఆకాశం నల్లకలవ పూరేకుల వలె నిర్మలమయ్యను. అతి రూక్షమకు వాయువు చే దానవులు కంపితులైరి. వారిలో బలశాలురు కూడా రణమున నిలవజాలకపోయిరి. అంతట జంభుడు ఆ వాయువును ప్రతిహతం చేయుటకై 10 యోజన విస్తారం గల పర్వతమయ్యను. దేవతలకు భయం గొలుపుచు వాడు భయంకరమగు నానాయుధములను ఖడ్గలతలను వృక్షాలను దేవతలపై వదలుచుండెను. అంతటా శతక్రతుడు ఇంద్రుడు పర్వతాకారుడకు జంభునిచే వాయువు అణచబడగా వానిపై వజ్రమయాస్త్రంతో మహావజ్రాన్ని ప్రయోగించెను. ఆ వజ్రం పడగానే అచలరూపుడగు ఆ దైత్యేంద్రుని కందరములు గుహలు నిర్ధరములు అంతటను చీలిపోయెను. అంతటా ఆ దానవేంద్రుని శైలరూపమాయ నివర్తించెను. అంతటా మహతీపుత్రుడగా జంభుడు మహాపర్వత సమానాకార గజముగా మారెను. దేవసేన నది నలగద్రొక్కెను. దంతములతో దేతలను చావగొట్టెను. కొందరిని వీపుతో మరికొందరిని తొండంతో చుట్టి విరగ్గొట్టెను. ఇట్లు వాడు దేవసేనను నశింపచేయుచుండ వృత్ర దానవుని చంపిన ఆ ఇంద్రుడు త్రిలోకముల వారికి ఎదిరించినవి కాని నారసింహాస్త్రం వదలెను. దాని తేజస్సులో నుండి 1000 కొలది నారసింహమూర్తులు బయటికి వచ్చెను. ఆ మూర్తుల కోరల మొనలు వచ్చి నవ్వుచు కర్కసములకు గోళ్లు కలదై ఉండెను. వాణ్ణా గోళ్లతో చీల్చి ఆ మూర్తులు వాని గజ సంబంధి మాయను నశింపజేసెను. అంతట వాడు 100 కొలది పడగలతో ఆకులమై తన విషశ్వాసులతో దేవసేనలోని మహారథులను కాల్చివేయి మహాఘోర సర్పమయ్యను. అంతట మనోహర భుజశక్తి గల ఇంద్రుడు గరుడాస్త్రం ప్రయోగించగా దాని నుండి 1000 కొలది గరుడులు వెలువడిరి. వారు సర్పాకృతియగు జంభుని ఖండములు చేయగా దానితో వాని మాయ నశించెను. తన మాయ నశించగా జంభు మహాసురుడు చంద్రసూర్య గమన మార్గ వ్యాపియకు అతుల రూపం ధరించి నోరు తెరిచి సురపుంగవులను మింగ సంకల్పించెను. అంతటా మహారథులను గజములను
వాని నోటిలోనికి పోయెను. దేవసేనయు పాతాళం వలె తాళ్ల ప్రమాణం గల దౌడలు గల వాని భయంకరమగ నోటిలో ప్రవేశించెను. బలీయుడగు దానవుడు తన సేనను మింగుచుండ ఇంద్రుడును తన వాహనాన్ని అలసిపోగా దీనుడయ్యను. ఏమి చేయవలనో తోచక విష్ణువునితో అతడు ఇట్లు పలికెను. ఏ కర్తవ్యం ఆశ్రయించి మనం దానవునితో యుద్ధం చేయదలిచితమో దానిలో ఇంకేమి మిగిలి ఉన్నది అనగా వజ్రాయుధంతో బుద్ధిశాలయకు విష్ణువు ఇట్లు పలికెను. చేతకాని పిరికి వాని వలె నీవిప్పుడు యుద్ధం మానుట సముచితం కాదు. పురంధర, నీవు శీఘ్రంగా నీ శత్రుమాయను నశింపచేయవలను. నాకీ దైత్యుడు తన అధిక పౌరుషం ఆశ్రయించి స్థిరత్వం పొందిన వాడుగా కనబడుతున్నాడు. నీవు మోహమందకము. శక్రా ప్రభు, శీఘ్రంగా నా అస్త్రం స్మరించము అనగా దేవరాజు ప్రకృతిపై శుచి అయి దానవుని పక్షమున నారాయణాస్త్రం ప్రయోగించను. ఇంతకు లోపలనే ఆ దైత్యుడు నోరు తెరిచి క్షణంలో గంధర్వ కిన్నర నాగ రక్షోజాతుల వారిని 3,00,000 మందిని మింగెను. అంతటితో నారాయణాస్త్రమ అసురుని వక్షమున పడగా భేదిల్లిన ఆ హృదయం నుండి బహురక్తం స్రవించెను. ఆ దైత్యానందకరుడు మహాగాఢమగ రణరంగమును విడిచిపోయెను. ఆ నారాయణాస్త్రం తేజంతో ఆ దైత్యుని ఆ రూపం నశించగా వాడు ఆకాశాన ఎచటనో ఎవరికి కానరాకుండా అంతర్హితుడయ్యను. దైత్యేంద్రుడకు జంబుడు ఎవరికి ఇంద్రియములకు గోచరం కాకుండా ఆకాశం నందుండి గొప్ప శస్త్రాలను సురసేనా సంహారకంగా ప్రయోగించెను. వ్యర్థములు కానివియో అక్షయములో అగు ప్రాసములను, గండ్రగొడ్డళ్లను, చక్రములను, ముద్గరములను, గొడ్డళ్లను, హొలనములను, భిండివాళములను, ఇనుపగదులను రౌద్రుడగు దానవుడు ప్రయోగించెను. దేవసేనలందు దానవునిచే ప్రయోగించబడిన భయంకరములకు బహుసంఖ్య గల అస్త్రములతోనూ, కొండలములతో కూడిన శిరస్సులతోనూ, ఏనుగు తొండముల వంటి తొడలతోనూ, కొండల వంటి ఏనుగులతోనూ, విరిగిన కాడలు, చక్రములు, ఇరుసులు, రథములు, సారథులు అను వానితోనూ, భూమి నిండినట్లై రక్తమాంసముల అడుసుతో, రక్తపు భయంకర హృదములందరి సుడులతో, శవరాశులనడి కొండలతో కూడినదై సంచరించుటకే సాధ్యం కానిదయ్యను. రణరంగాన కబంధములు గందరగోళంగా నృత్యం చేయుచుండెను. వసయు రక్తము కారుచు అడుసుగా ఏర్పడెను. ఈ స్థితి సమస్త ప్రాణులకు జగత్రయ ప్రళయంతో సమమై తోచుచుండెను. ఈ రణంలో నక్కలు, గద్దలు, కాకులు చాలా సంతోషమందెను. రణరంగంలో ఒకచోట కాకి ఒకటి శవపు కన్ను పీకుచు కావు కావు అనుచుండెను. ఒకచోట నక్కలు బలిసిన ప్రేవులు ఏడుకొని పోవుచుండెను. ఒకచోట కొంగ ఒకటి తన ముక్కుతో ఏదియో నములచు చూచువారికి భీతి కొలుపుచూ కూర్చుండెను. వేరువేరు జాతుల కుక్కలు ఒకచోట మృతుని మాంసం తినుచుండెను. ఒకచోట తోడేలు ఏనుగు నెత్తురు త్రావి దాని ప్రేవుల్లో దాగి కూర్చుండెను. ఒకచోట కుక్కలు గుర్రములు శవమును ఈడ్చుకొని పోవుచుండెను. ఒకచోట పిశాచి జాతీయులు రక్తాసవం తెగత్రావి తమ ప్రియురాండ్రతో కూడి వేగంగా పరుగెడుచు ప్రమోదంలో మత్తిల్లి సంబరపడుచుండరి. ఈ శవపు మగం నాకు తెచ్చి ఈ ముగిట్ట నాకు చాలా ఇష్టం. ఈ చేయి పద్మం వలె ఉన్నది. నాకిది కర్ణపూరముగా అగును అనుచు కొందరు స్త్రీలు అనుచుండ మరి ఒక పిశాచి రోషంతో కూడి దయ ఇంచుకయు లేక తన ప్రియుని చూచుచుండెను. మరి ఒక ప్రియురాలు తన ప్రియుడు ఉష్ణరక్తమును ఆసవనం తనకు తెచ్చియగా ఒక శవపు చర్మం ఒలిచి దాన్ని చిక్కని చిగురాకుగా చేసుకొనెను. దానిలో రక్తస్రవం త్రాగుచుండెను. ఒక యక్ష స్త్రీ గొడ్డలితో చెట్టును ఒకటి నరికి ఏనుగు దంతమును శిశువుగా చేసుకొనెను. ఏనుగు కుంభపు డిప్పను తీసుకొనెను. కుంభం నుండి లభించిన ముత్తం కూడా తీసుకుని పోయి అవి తన ప్రియునికి ఇచ్చి అతని అనుగ్రహం కోరెను. యక్షులు, రాక్షసులు రక్తాసవము త్రావుచుండరి. ఒక పిశాచం తన అనుచర పిశాచాన్ని పిలిచి ఇట్లనుచుండెను. శ్మశానమందు కనబడుచు లభించు ప్రాచి పీనుగా రక్తం నాకు రుచించటలేదు. తన ప్రియురాలు ఎదుట ప్రాణత్యాగం చేసిన ఆ కిన్నరుని రక్తాసవం నాకు తెచ్చి ఇమ్ము. ఇది అశ్వశవపు వెంట్రుకల వాసన పట్టించి ఉండవలెను అని కిన్నరుని ముఖం నెత్తరు ముచ్చుచు ఆ పిశాచం మనుష్య శవాన్ని వదిలివేశాను. ఆ చచ్చిన ఏనుగును చూచుచునను నాకేమీ భయం లేదు. ఆ దానవుని శవమును నేను ఒక్కదాన్ని తినలేను. ఇద్దరం కలిసి తిందాం అని ఇట్లా పలు విధాలుగా యక్ష స్త్రీలు తమ ప్రియులతో పలుకుచుండరి. మరికొందరు యక్ష రాక్షసులు కపాల పాడులై ఉండరి. తెగ తిండిపోతున్నైన నాకు ఇంకను ఇండు అని కొందరు అనుచుండరి. మరికొందరు రక్తనదుల్లో దిగి స్నానం చేయుచుండరి. మరికొందరు రక్తంతో పితరులకు తర్పణం చేయుచో మాంసములను పితరులకు అర్పించుచుండరి. మరికొందరు రక్తంతో పితరులకు తర్పణం చేయుచో మాంసములను పితరులకు అర్పించుచుండరి. మరికొందరు యక్ష రాక్షస పిశాచాదులు ఏనుగుల పీనుగుల తెప్పలుగా నెత్తటి మడుగులను దాటుచుండరి. ఇట్లా మిగల సంకటమగ దేవాసుర యుద్ధంలో వీరభటులు దుర్జయులై నిర్భయులై ప్రకాశించుచుండరి. అంతలో మహాబలులకు ఇంద్రుడును, కుబేరుడు, వరుణుడు, వాయువు, అగ్ని, యముడు, నిరుతయు ఈ అందరూ దానవుల వైపుకు ఆకాశంలోనికి దివ్యాస్త్రములు వదలరి. దానవుని విషయంలో దేవతల అస్త్రములు వ్యర్థములయ్యను. ఆ యుద్ధం మహాతములమయ కోపావేశమునకు హేతువయ్యను.
దైత్యంతో అలసిన దేవతలకు ఏమి చేయుటకు తోచలేదు. వారి సర్వావయవాలు దైత్యాస్త్రాలతో గాయములై వారేమీ చేయజాలకుండిరి. చలికి బాధనొందు గోవుల వలె వారొకరిలో మరియొకరు ముడుచుకొనిరి. ఇట్టి స్థితిలో ఉన్న వారిని చూసి విష్ణువు ఇంద్రునితో, దేవేంద్ర, బంధరహితమగుట అగునది కావున బ్రహ్మాస్త్రం స్మరించుమనను. విష్ణు ప్రేరణచే అతడు ధనువునకు ఒక బాణం సంధించెను. అది మహాతేజోయుతం, సంపూజితం, దివ్యం, శత్రునాశకం. సంధానం చేసినంతనే శత్రువులను చంపునది. ఎదిరించనలవి కాని అట్టి బాణాన్ని ధనువునందమర్చి అతడు బుద్ధిమంతుడు కావున సమాహిత చిత్తుడై అస్త్రమంత్రాన్ని స్మరించెను. నియమిత మనస్కుడై ఆ మంత్రం ఉచ్చరించెను. అతడు ముఖమెత్తి ఆకాశం వైపు చూచుచూ దైత్యవధను ఉద్దేశించి అభిసంధించినదియు వ్యర్థం కాని తేజం కలదియోగు ఆ బాణాన్ని ఆకర్ణాంతం లాగిన ధనువు నుండి వదలను. అంతటా ఆ జంభాసురుడును ఆ మహాసుర సంధానం జరుగుట చూచుచూనే తన మాయను విడిచి నేలపై నిలిచెను. వాని నోరెండసాగెను, శరీరం వణకసాగెను. బలం తగ్గినందున వాడు తడబడుచు కడతనందసాగెను. అంతటా ఇంద్రుడు అస్త్రశ్రేష్టంతో అభిమంత్రించిన ఆ అర్ధచంద్రచరం ఆ మహారణమందు మహాబలంతో వెడలి ఇంద్రుడిచే శస్త్రాస్త్ర ప్రయోగం అతనికి దగ్గర చుట్టమై నూతన రవిబింబాన్ని పోలిన రూపంతో శత్రువుపై పడెను. దానితో కిరీటపు కొనయందులు విస్ఫుట కాంతులతో నిండినది. సుగంధయుత నానా పుష్పముల వాసనలో మునిగినది. ధూమావృతమగు అగ్నివలయపు వెంట్రుకల కలది. కుండల సహితమగు జంభాసుర శిరం పడిపోయెను. ఆ జంభాసురుడు హతుడు కాగా దానవేంద్రుడు యుద్ధానికి పెడముగమై భగ్న సంకల్పులై తారకాసురుని కడకు పోయిరి. వాడను భయపడిన ఆ దైత్యుల్ని చూసెను. జంభునితో కూడా 4 దానవేంద్రులు రణరంగాన దేవతల చేతిలో మరణించిరని వినను. తారకుడు అంతటా అభిమానంతో, దర్పంతో, గర్వంతో, పరాక్రమంతో, అహంకారంతో తన సైన్యానికి రోషం ఎక్కించెను. పిమ్మట తారకుడు విజయశీలమగు రథం ఆరోహించెను. అది 1000 గరుత్మంతులను పోంచినది. సర్వ ఆయుధాలను అమర్చినది. సర్వాస్త్రముల రక్షణం కలది. త్రైలోక్యమందుండు సర్వ సమృద్ధులతో కూడినది. విశాలముగ పెద్ద ఆసనం కలది. వాడట్లు మహాసేనతో కూడి శీఘ్రంగా యుద్ధానికి వెడలిన. అంతకులోగా ఇంద్రుడును జంబుని అస్త్రశస్త్రాల దెబ్బలతో గాయపడిన సర్వ అవయవాలను కల ఐరావతమును విడిచి మాతలుచే రక్షితమును జయశీలమోగ రథం నధిష్ఠించి ఉండను. అది కాచిన బంగారపు అలంకారాలు కలది. మహారత్నములు తాపటం చేసినది. చతుర్యోజన విస్తీర్ణం. దాని సిద్ధ సంఘములు చుట్టూ ఉండెను. దాని చుట్టూ గంధర్వులు, కిన్నరులు పాడుచుండరి. అప్సరసలు నృత్యము నడుచుచుండరి. ఆ రథం సర్వాయుధాలతో దట్టమై విచిత్రములు ఆశ్చర్యకరములు అగు కూర్పులతో ప్రకాశించుచుండెను. ఆ దేవరాజ రథానికి చుట్టూ అన్ని వైపులా దేవతలు హరితో కూడి కవచాలు ధరించి ఉండిరి. భూమి కంపించెను. రూక్షమగు వాయువు వీచెను. సముద్రాలు ఉవ్వెత్తుగా లేచి కలతపడెను. రవితేజం తగ్గెను. అస్త్రములు మండెను. బాహువులు కంపించెను. ఇట్లు సమస్తము భ్రాంతమగనంతలో తారకుడట కనబడెను. ఒకవైపు తారకాసురుడు, మరొకవైపు దేవసంఘములు, ఒకవైపు లోకనాశం, మరొకవైపు లోకోద్ధరణం, జగత్ సంక్షయం, ఒకవైపు జగత్పాలనం, మరొకవైపు. ఇట్లు దేవాసుర భేదంతో ఆ సేనా సముదాయం 2 అయి ఉన్నను ఒక్కటియే అయి ఉన్నట్టు కనబడుచుండట సర్వభూతములను ప్రేక్షకులై చూచుచుండెను. త్రిలోకములందును సత్తారూపంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువును ఆ సమయంలో తమ తమ విభూతులు కోల్పోయి కనబడుచుండెను. అస్త్రములు, తేజస్సులు, ధనము, ధైర్యము, శోభ, బలము, వీర్యము, పరాక్రమం అన్నీ తన విభూతులను కోల్పోయెను. ఆ సన్నివేశం సురాసురుల సర్వ తేజస్సులకు వారి తపోబలానికి ఒరిపిడి రాయి అయ్యను. అంతటా ఆ దేవతలు తమ వైపుకు వచ్చుచున్న ఆ తారకుని హృదయాన్ని అగ్ని సమానాగ్రమును గల 9 బాణాలతో కొట్టిరి. వాడట్లు హృదయాన దెబ్బతినియో ఆ బాణాలు లెక్క చేయక దేవతలను ఒక్కొక్కరిని 9 బాణాలతో నొప్పించెను. తారకుడు ప్రయోగించే బాణాలు లోకనాశనానికే పుట్టినవేమో అన్నట్టు ముందనకు పరిగెడుచుండెను. తర్వాత కాలమున తమ భార్యల కన్నుల నుండి నిరంతరం కారనున్న కన్నీరు వల్లే ఎడతెగని బాణరాశిని దేవతలు దానవులపై ప్రయోగించిరి. ఆ బాణరాశి ఇంకను తన కడకు చేరకమునపై ఇంకను ఆకాశమందుండగానే తారకుడు వాణ్ణి కుపుత్రుడు మహాప్రఖ్యాతిని పొందినది మిగుల నిర్మలమై క్రమమున కీర్తి వహించుచూ వచ్చుచున్నది తన మహావంశంను తన చెడు నడవడలతో నాశమందించినట్టు నాశమందించెను. పిమ్మట వాడు దేవతలు తమ భుజాలతో ప్రయోగించిన బాణజాలాన్ని నివారించి పిమ్మట బాణాలతో భూమి ఆకాశాలను దిక్కులను కూడా నింపెను. తన బాణజాలాలతో దేవబాణములను పుంఖ ప్రదేశమునందు విరిగిపోవున్నట్లు ఖండించెను. ఆ తారకుని బాణజాలమును మిగిలవాడియాగు మనలు కలవి. గ్రద్దల, నెమల, ఈకల రెక్కలు పింజలయందు కట్టి ఉన్నవి. చెవి వరకు ధనువులాగి వదిలినవి. విమలమైనవి. బంగారంతో వెండితో ప్రకాశించుచున్నవి. శాస్త్రార్థం చేయనప్పుడు సంశయ విషయములకు ఆయా అర్థములను
వికల్పనములతో విడమర్చి ఖండించినట్లు వాడు దేవబాణములను ఖండించెను. పిమ్మట వాడు 100 బాణాలతో ఇంద్రుని కొట్టెను. 70 నారాయణుని, 100 అగ్నిని, 10 వాయుదేవుని, 10 యముని, 70 కుబేరుని, 18 వర్ణుని, 28 నిరుతిని కొట్టి మరలా ఒక్కొక్కరిని మర్మస్థానముల భేదించి నొప్పించు 10 బాణములతో కొట్టి మా తల్లి 3 గరుడిని 10 అర్ణుని 10 యముని వాహనముకు మహిషాన్ని 10 కొట్టెను. తర్వాత వాడు కణపు వంపులు గల బాణములతో దేవతల కవచ సమూహాలను, ధనువులను ముక్కలు చేసెను. దేవతల కవచాలను, ధనువును లేక బాణాలతో గాయపడి వేరు ధనువులను బాణములు తీసుకుని వాడి చుట్టూ ముగిరి ఆ దానవేంద్రుడు సత్వరంగా దేవతలను శరవులతో బాధించెను. అంతటి దేవతలందరూ క్రోధరక్త నేత్రులైరి. అంతటి దానవుడు క్రోధరక్త నేత్రుడై అగ్ని సమాన బాణాలను అమరులపై వర్షించెను. అట్లే వాడు బాణాలు తీసుకుని ఉత్తమ భుజశాలియకు ఇంద్రుని శీఘ్రంగా నుదుట కొట్టెను. మహేంద్రుడును రథపీఠమందే వణికిపోయెను. రథమందుండయు శీఘ్రంగా మోహమంది పడిపోయెను. వాడు అంతరిక్షమందు 1000 రవిబింబాలు కనబడగా చూసి విష్ణువని గుర్తు తెలిసి తన వీర్యం ఉద్భూతం కాగా 2 బాణాలతో నారాయణుని భుజమూలం నందు కొట్టెను. తర్వాత వాడు ప్రేతపతి యముని, వసువులను, వర్ణుని అగ్నికల్పములకు శరములతో గాయపరచెను. నిరుతిని అగ్ని నిరూక్షములకు శరములతో అవలీలగా కొట్టి మిగల నొప్పించెను. క్షణకాలంలో విష్ణువు, ఇంద్రుడు, అగ్ని మొదలగు వారు తెలివి తెచ్చుకుని ఒక్కటిగా కూడి వాడి అమ్మలతో ఆ ప్రచండుకు తారక దైత్యునితోడా యుద్ధం చేసిరి. అది అనేక యుద్ధాలతో సమానమై ఉండెను. హరి హఠాత్తుగా ఆ దైత్యరాజు సారథిని వాని హృద్యమగు ధనువును వాడి అమ్మలతో కొట్టెను. అగ్ని వాని ధ్వజమును, మహేంద్రుడు వాని కిరీటాన్ని, కుబేరుడు బంగారుతో వెనుకవైపు అలంకరించి ఉన్న ధనువును, యముడు వాని భుజదండాన్ని, వాయువు రథాంగములను, నిరుతి వాని కవచమును కొట్టెని. అకృత్రిమముగా పరాక్రమంతో అమరులచే యుద్ధం చూసి దైత్యనాథుడు తారకుడు తన 2 బాహువులే సహాయులుగా పోని భయంకర ముద్గరాన్ని ఇంద్రునిపైకి విసిరెను. అది ఆకాశాన వచ్చుచుండుట చూసి ఇంద్రుడు రథం నుండి దుమికిపోయెను. ఆ ముద్గరం పరుషధ్వనితో రథపు నడుమపడి రథం పొడి అయ్యెను. మాతలి మాత్రం చావలేదు. కింద పడి విష్ణుని పట్టుకుని వాడు వక్షమున గుద్దెను. అతడు తెలివి తప్పి గరుడిని మూపుపై పడిపోయెను. వాడు నిరుతిని వాని వాహనాన్ని గాయపరచెను. భుజుండితో యముని పడగొట్టెను. వాహ్నిని భిండివాళంతో తలపై కొట్టెను. వాయుదేవుని తన భుజములతో పైకెత్తి భూతలాన పడవేశెను. కోపవంతుడై కుబేరుని తన ధనువు కొనతో నలగబొడిచెను. తర్వాత దేవతా సమూహం నుండి ఒక్కొక్కరిని అసంఖ్యాకములకు అస్త్రాలతో అమిత విక్రముడగు ఆ దైత్యేంద్రుడు కొట్టెను. క్షణంలో విష్ణువు తెలివినంది సత్వరమే చక్రము గ్రహించి కేశవుడు అప్పటికి ఎందరో దానవుల వసలతో తడిసినది వాడియగు మొన్నలు తేరిన అంచులు గలది అగు దానిని ఆ సురేంద్రుని దృఢవక్షంన విడిచెను. అది రవి తేజంతో తారక పక్షాన పడి దాన్ని చీల్చి నల్ల కలువ పువ్వు వలె భూమిపై పడెను. ఇంద్రుడు దానవులతోడి రణములలో తనకు జయాసాప్రదంగా ఉన్న చిరార్జిత ధర్మకు వజ్రమును ప్రయోగించరు. అది శౌర్యశాలియకు తారకుని శరీరాన్ని తాకి తన జ్వాలలు చెల్లాచెదరై నూరుగా విరిగి దయనీయ దశనందెను. వాయుదేవుడు తారకుని వక్షంన అంకుశమున అగ్నివలే జ్వలిస్తున్న దాని విడవగా అదియు వజ్రం వలె నాశమందెను. వాయువు తన ఆయుధం రణమును వ్యర్థమగట చూసి పుష్పిత వృక్షములు, కందరములు గల పంచయోజన విస్తృత పర్వత శ్రేష్టం పెళ్లగించి ప్రయోగించెను. తారకుడు దాన్ని అది ఇంకను వచ్చుచుండగానే బాలుడు బంతి పట్టినట్టు పట్టివేశాను. అంత యముడు క్రోధమూర్ఛితుడై దుర్జయముకు దండమును పోని ఎత్తి వేగంగా తిప్పి తారకుని తల మీదకు విసిరెను. దైత్యుడు దాన్ని బెదిరించి తరిమెను. అగ్నిదేవుడు ఎవరికి ఎదిరించనవి కానిది తన వలనే ప్రకాశించుచూ కనబడి శక్తాయుధాన్ని తారకునిపై ప్రయోగించగా అది కొత్తగా వికసించిన శిరీష పుష్పమాల వలె వాని శరీరమందొప్పెను. అంతటి లోకపాలుడకు నిరుతి ఒర నుండి ఆకాశం వలె నిర్మలమగు ఖడ్గాని లాగి తన కాంతులతో దిగ్భ్రాంతి గొలుపు దాని దానవేంద్రునిపై విసరగా అది వాని శరీరమును పడి శీఘ్రమే శతఖండములయ్యను. జలాధిపతి ఏగు వర్ణుడు భయంకరములకు దుష్ట విషగ్రంథులందరి విషాగ్నులతో భయంకరముగా సర్పరూపము పాసాయుధాన్ని దైత్య భుజబంధనం చేయి తలంపుతో బదులుగా వాని భుజం దగ్గరకు రాగానే రంపముల వలె భయంకరములకు కోరలతో కూడిన పెద్ద దౌడలు పగిలిపోయి ఆ సర్పం మరణించెను. అంతటి వానికి అన్ని వైపులను అశ్వినులు, సాధ్యులు, నాగులు, యక్ష, రాక్షస, గంధర్వులందరూ ఒక్కొమ్మడి అయి ఆ మహాబలులు దివ్య నానాస్త్రహస్తులై దైత్యేశ్వరుడుకు తారకునిపై ప్రయోగించరి. వజ్రపర్వత సదృశముగా వాని దేహానవి గుచ్చుకొన్నైనా లేదు. దానవాధిపుడకు తారకుడు రథం నుండి దుమికి కోట్ల కొలదిగా దేవతలను కరపార్శ్వాలతో చావగొట్టగా హతశేష దేవసేనలు భీతంలై యుద్ధ సాధనాలు వదిలి దిశలకు పారెను.
రణవిముఖులై పారిపోవు పాశమునితో బంధించెను. వాడు అమరసిద్ధులు గంధర్వులు గానధ్వనులతో తన్ను స్తుతిస్తుండగా, దైత్యులు పొగడుచుండ, అప్సరసులు వినోద పెట్టుచుండ, విస్తృత శైలం వలె ఉన్నత శిరంతో తన నివాసానికి పోయెను. త్రైలోక్య రాజ్యలక్ష్మియు వాని శరీరముందు తన నగరం నందువలే ప్రవేశించెను. నాటి నుండి వాడు కిన్నరులను, గంధర్వులను, నాగాంగనలను ఆయా వినోద ప్రక్రియలతో తాను వినోద పెట్టుచు ఉత్సవాలు జరుపుచుండ, ప్రచలన్ మణికుండలాలంకృతుడై పద్మరాగమణి నిర్మిత పీఠమున కూర్చుండుచు త్రైలోక్య పాలనం సాగించెను. ఓం శాంతి శాంతి శాంతి.